ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 4వ విభాగం, అంతర్జాతీయ రంగంలో 21వ అధ్యాయం, సముద్రయానం. రండి, మనుషులవ్వండి. మీ సంకుచిత దృక్పథం నుండి బయటకు వచ్చి దృష్టిని విస్తృతం చేయండి. దేశాలు పురోగమించడం చూడండి. మనిషిని మీరు ప్రేమిస్తున్నారా? మీ దేశాన్ని ప్రేమిస్తున్నారా? అయితే రండి, ఉన్నతమైన ఉత్కృష్టమైన విషయాల కోసం మనం పాటుపడదాం. స్వామి వివేకానంద. ఓడ మీది జీవితం ప్రారంభంలో స్వామీజీకి అంత ఆసక్తికరంగా లేదని చెప్పవచ్చు. పడుకోవడానికి నిరంతరమైన స్థలమంటూ ఒకటి లేకుండా కట్టుబట్టలతో పర్యటించిన వ్యక్తి ఆయన. దాదాపు గత 5 ఏళ్లుగా ఆయన జీవితం అవరోధాలు లేకుండా ప్రవహించే అరణ్యవాహినిలా సర్వస్వతంత్రంగా గడిచింది. ఇప్పుడు పెట్టెబేడ, బాధ్యత, సుదూర దేశానికి పోతున్నాననే సంకోచం అంతా కలిసి ఆయన మనస్సును కాస్త సంకటపరిచి ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ ఆత్మజ్ఞాని, సౌందర్యోపాసకులు అయిన స్వామీజీ 1-2 రోజుల్లోనే మనసును కుదుటపరుచుకున్నారు. గదిలో ఉన్నప్పుడు భగవద్ధ్యాసలో లయించి ఆంతరిక సౌందర్యాన్ని గ్రోలారు. బయటకు వచ్చినప్పుడు భగవంతుడు సృజించిన ప్రకృతి సౌందర్యంలో తన్మయులయ్యారు. సముద్రయానం స్వామీజీకి ఒక కొత్త అనుభవం. అపరిమితంగా విస్తరించిన సముద్రం, దానిలో ఉవ్వెత్తున లేచిపడే తరంగాలు, నూతనోత్సాహాన్ని అందిస్తున్న రీతిలో వీచే గాలులు, విశాలమైన ఆకాశం అన్నీ ఆయనకు కొత్తగా ఉన్నాయి. క్రొత్త వ్యక్తులు, కొత్త పరిసరాలు, క్రొత్త ఆహారాదులకు క్రమంగా స్వామీజీ అలవాటు పడ్డారు. ఆంగ్లేయుల ఆచార వ్యవహారాలను కూడా నేర్చుకున్నారు. తోటి ప్రయాణికులు కూడా స్వామీజీలో ఒక విలక్షణమైన వ్యక్తిని చూశారు. సౌజన్యపూర్వకమైన ఆయన ప్రవర్తన, అనురాగ దృక్కులు, నిర్మలమైన ముఖారవిందం, ఆ ముఖారవిందాన తాండవించే తేజస్సు, కాషాయాంబరాలు అన్నీ స్వామీజీ పట్ల ఇతరులకు ఎనలేని గౌరవ మర్యాదలను కలిగించాయి. ప్రత్యేకించి ఓడ కెప్టెన్ స్వామీజీ పట్ల ఎంతో ఆకర్షితుడయ్యాడు. తీరిక లభించినప్పుడల్లా అతడు స్వామీజీ వద్దకు వచ్చి మాట్లాడేవాడు. స్వామీజీ తీరికగా పచారులు చేస్తున్నప్పుడు వచ్చి కలుసుకునేవాడు. స్వామీజీకి ఓడంతా తిప్పి చూపిస్తూ ఓడలోని యంత్రాలను గురించి వివరించి చెప్పేవాడు. స్వామీజీకి బొంబాయిలోనే పరిచయమైన ఛాబిల్దాస్ కూడా అదే ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన స్వామీజీతో సన్నిహితంగా మెలిగినట్లు కానీ, వేరే సహాయాలు అందించినట్లు కానీ దాఖలాలు లేవు. ఈ ప్రయాణపు విశేషాలను స్వామీజీ మాటల్లోనే చూద్దాం. బొంబాయి నుండి మేం కొలంబో చేరాం. మా ఓడ రేవులో ఒకరోజు పూర్తిగా ఆగింది. ఈ అవకాశాన్ని పురస్కరించుకుని ఊరు చూడబోయాం. వీధుల్లో తిరిగాం. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చూసింది ఒక్క ఆలయాన్ని మాత్రమే. ఆ ఆలయంలో బుద్ధ భగవానుని విగ్రహం చాలా పెద్దది ప్రతిష్ఠితమై ఉంది. బుద్ధుడు నిర్యాణంలోకి ప్రవేశిస్తున్న రీతిలో ఉంది ఆ విగ్రహం. ఆలయంలోని బౌద్ధ భిక్షువులతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ వారికి సింహళ భాష తప్ప మరే భాష తెలియకపోవడంతో నా ప్రయత్నం ఫలించలేదు. అక్కడి నుండి దాదాపు 80 మైళ్ళ దూరంలో మధ్య శ్రీలంకలో వెలిసిన నగరం క్యాండీ. శ్రీలంక బౌద్ధమత కేంద్రం అది. అక్కడికి వెళ్ళడానికి సమయం చిక్కట్లేదు. ఇక్కడి బౌద్ధులు, గృహస్థులు, స్త్రీ పురుషులందరూ మాంసాహారులు. బౌద్ధ భిక్షువులు మాత్రం శాకాహారులు. సింహళ దేశీయుల వేషధారణ, ముఖాకృతి మీ తమిళుల మాదిరే ఉన్నాయి. వారి భాష నాకు అంతుపట్టలేదు. కానీ ఉచ్చారణ మాత్రం మీ తమిళంలా ఉంది. మా 2వ మజిలీ పినాంగ్. ఇది మలయా ద్వీపకల్పంలోని సముద్ర తీరం వెంట ఉన్న ఒక భూఖండం. మలయావాసులు మహమ్మదీయులు. పూర్వం వారు వర్తకుల పాలిట మహాభయంకరులుగా ప్రసిద్ధికెక్కిన ఓడదొంగలు. కానీ ఇప్పుడు అమోఘమైన ఫిరంగులు అమర్చబడి ఉన్న యుద్ధనౌకల ధాటికి తట్టుకోలేక
దొంగతనం విడిచిపెట్టి ప్రశాంతమైన వృత్తులను చేసుకుంటూ ఉన్నారు. పినాంగ్ నుండి సింగపూర్ పోయే దారిలో ఉన్నతమైన పర్వతాలతో అలరారుతున్న సుమత్రా ద్వీపఛాయలను చూశాం. పూర్వకాలంలో ఓడదొంగలకు ఆటపట్టులైన అనేక ప్రాంతాలను ఓడ కెప్టెన్ నాకు చూపించాడు. స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్కు సింగపూర్ ముఖ్య పట్టణం. అక్కడ చక్కని వృక్షజాతులుండే ఒక ఉద్యానం ఉంది. ఏర్చి కూర్చిన అత్యద్భుతమైన అనేక తాళవృక్షాలు అందులో ఉన్నాయి. విసనకర్రలా ఉండి బాటసారుల తాళవృక్షమని పేరుగాంచిన చెట్లు, అక్కడ కోకొల్లలు, పనసలాంటి చెట్లు అంతటా విస్తరించి ఉన్నాయి. తమిళనాడులో విరివిగా ఉండే మామిడి చెట్లలా ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన మంగూస్తాన్ చెట్లు కోకొల్లలు. అయినా వాటిని మామిడి పండ్లతో పోల్చలేం. ఇక్కడి ప్రజలు తమిళులలాగానే ఉన్నారు, కానీ నలుపు రంగు విషయంలో పోలిస్తే తమిళులలో సగం కంటే తక్కువే. సింగపూర్లో ఒక చక్కని చిత్ర వస్తు ప్రదర్శనశాల ఉంది. తమలపాకుల అలవాటు, ఇంద్రియ వాంఛ ఇక్కడ అధికంగా కానవస్తాయి. ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న ఐరోపీయులు ఏదో తమ ప్రథమ కర్తవ్యంలా వీటిలో పాల్గొంటున్నారు. తర్వాత మేము హాంకాంగ్లో ఆగాం. ఇక్కడకు రాగానే చైనా వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ చైనా వాతావరణం అంత ఎక్కువగా ఉంది. పరిశ్రమలు, వాణిజ్యము అంతా చైనీయుల చేతుల్లోనే ఉంది. హాంకాంగే నిజమైన చైనా. ఓడ లంగరు దించగానే ప్రయాణికులను తీరానికి చేర్చడానికి వందల కొద్దీ చైనీయుల పడవలు చుట్టుముట్టాయి. ఈ పడవలకు 2 చుక్కానులు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పడవవాడు తన కుటుంబంతో పడవలోనే కాపురం ఉంటాడు. అతడి భార్య ఒక చుక్కానిని చేతులతోనూ 2వ చుక్కానిని కాలితోనూ వేస్తూ చుక్కానుల వద్దే ఉంటుంది. వీరిలో 190 మంది తమ పిల్లలను చేతులు కాళ్ళు మాత్రమే కదలడానికి వీలు చేసి తమ వీపులకు కట్టుకుంటారు. తల్లి తన పనిలో సతమతమవుతూ ఉంటుంది. ఒకవైపు పెద్ద పెద్ద బరువులను తోస్తూ ఆశ్చర్యకరమైన మెలకువతో ఒక పడవ మీది నుండి మరొక పడవ మీదికి దూకుతుండగా ఈ చంటి పిల్లలు తమకేమీ పట్టనట్లు కాళ్ళాడించుకుంటూ ఉండడం చూడడానికి ఒక వింత దృశ్యంగా కనిపిస్తుంది. తల్లి ఇచ్చిన బియ్యపు రొట్టె ముక్కను చీకుతూ వాడు ప్రశాంతంగా ఉంటాడు. చైనా శిశువు ఒక వేదాంతి. మన భారతీయ బాలుడు చేతులపై కాళ్ళపై పాకుతున్నప్పుడు ఈ చైనా శిశువు ప్రశాంతంగా పనిలోకి వెళతాడు. అవసరం అనే సిద్ధాంతాన్ని అతడు చక్కగా ఆకళింపు చేసుకున్నాడు. చైనా వారు కానీ భారతీయులు కానీ స్తబ్దత చెందిన నాగరికతతో ఉండడానికి కారణం దుస్తరమైన వారి దారిద్ర్యమే, నిత్యావసరాలను గూర్చిన దిగులే. సాధారణ భారతీయుణ్ణి కానీ చైనీయుణ్ణి కానీ మరొక విషయాన్ని గురించి ఆలోచింపనివ్వదు. హాంకాంగ్ సుందరమైన నగరం. నగరానికన్నా దాని చల్లగా ఉండే కొండ చర్యలలోనూ ఆ కొండ శిఖరాలలోనూ ఈ పట్టణం నిర్మితమై ఉంది. కొండలపైకి నిటారుగా పోయే ట్రాంబళ్ళు ఉన్నాయి. ఆవిరి శక్తితోనూ దిట్టమైన తీగలతోనూ ఆ ట్రాములు నడుస్తాయి. మేము హాంకాంగ్లో 3 రోజులుండి కాంటన్ చూడ్డానికి వెళ్ళాం. కాంటన్ నదికి 80 మైళ్ళ ఎగువలో ఉంది. ఆ నది అతి విశాలంగా ఉండడంతో పెద్ద పెద్ద ఓడలు దానిలో సునాయాసంగా రాకపోకలు చేస్తుంటాయి. హాంకాంగ్, కాంటన్ల మధ్య అనేక ఓడలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఒకరోజు సాయంత్రం ఒక ఓడలో బయలుదేరి మర్నాడు ఉదయం కాంటన్ చేరాం. ఆహా, ఏం దృశ్యం! కలకలమై జీవం ఉట్టిపడుతున్నదా అన్నట్లున్నది. నీటి ఉపరితలాన్ని పూర్తిగా కప్పివేస్తూ ఎన్ని పడవలు! కేవలం అవి పడవలే కావు, ఇళ్లలా ఉపయోగపడే గూటి పడవలు 100ల కొద్దీ వాటిలో ఉన్నాయి. వాటిలో చాలా భాగం చక్కని నివాసయోగ్యమైన పెద్ద పడవలు. వాటికి చుట్టూ వసారాలు, మధ్యలో రహదారులు కలిసి 2-3 అంతస్తుల పెద్ద పెద్ద ఇళ్లలా ఉన్నాయి. అవన్నీ నీటి ఉపరితలం మీద తేలుతున్నాయి. విదేశీయులు బస చేయడానికి చైనా ప్రభుత్వం కేటాయించిన ఒక భూభాగం మీద మేము దిగాం. ఈ మహానగరం నదికి ఇరువైపులా మైళ్ల కొద్దీ విస్తరించి ఉంది. ఇక్కడ తొక్కిసలాడుతూ, తోసుకుంటూ, ఉప్పొంగుతూ, ఘోష పెడుతూ మహారణ్యం అనేట్లున్న జనసమూహం కనిపిస్తుంది. ఇంత జనాభా ఉన్నా
ఇంత కార్యోన్ముఖమైన సందడితో ఉన్న ఇటువంటి అపరిశుభ్రమైన నగరాన్ని నేనెక్కడా చూడలేదు. నేను చెప్పేది భారతదేశంలో కనిపించే మురికి పట్టణం వంటిదని కాదు. ఎందుకంటే నలుసంత అశుద్ధాన్నైనా చైనీయులు చూస్తూ వదిలిపెట్టరు. కానీ ఈ చైనావాడు జన్మలో ఎప్పుడూ స్నానం చెయ్యనని శపథం చేశాడా అనేట్లు ఉండడం వలన అపరిశుభ్రంగా ఉందన్నాను. ప్రతి ఇల్లు ఒక దుకాణమే. పై అంతస్తులో జనం కాపురం చేస్తూ క్రింది భాగాన్ని దుకాణంగా ఉంచుకుంటారు. వీధులు ఎంత ఇరుకుగా ఉన్నాయంటే మనం పోతున్నప్పుడు వీధికి ఇరువైపులా ఉన్న దుకాణాలు మనకు తగులుతూ ఉంటాయి. ప్రతి 10 అడుగులకి ఒక మాంసం అంగడి ఉంది. వాటిలో కుక్క మాంసం, పిల్లి మాంసం అమ్మే అంగళ్ళు కూడా ఉన్నాయి. అయితే అతి బీదవారు మాత్రమే కుక్కలను, పిల్లులను తింటారు. చైనా స్త్రీలు ముఖాలను ఎన్నడూ చూపించరు. ఉత్తర భారతదేశ హిందువుల్లో మాదిరి వీరికి ఘోషా పద్ధతి ఉంది. కూలీ స్త్రీలను మాత్రమే చూడగలం. వారి పాదాలు చిన్న పిల్లల పాదాలంత చిన్నవిగా ఉంటాయి. వారి నడకను నడక అనలేం, అది కుంటడం మాత్రమే. నేను అనేక దేవాలయాలను దర్శించాను. కాంటన్లోని అతిపెద్ద దేవాలయం ప్రప్రథమ బౌద్ధ చక్రవర్తి బౌద్ధ మతానికి చెందిన మొదటి 500 మంది జ్ఞాపకార్థం నిర్మితమైంది. ఆ దేవాలయంలో ప్రతిష్ఠితమైన మూర్తి బుద్ధ భగవానునిదే. ఆయనకు పక్కన కాస్త కిందుగా ఆ చక్రవర్తి విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. ఇరువైపులా కొయ్యతో సుందరంగా మలచబడిన శిష్యుల విగ్రహాలు ఉన్నాయి. అక్కడున్న చైనా మఠాలయాన్ని సందర్శించకోరారు స్వామీజీ. కానీ ఏ మఠంలోనూ విదేశీయులను అనుమతించరు. లోపలికి వెళ్ళడానికి మార్గం ఏదైనా ఉందా అని కూడా వచ్చిన దుబాసీని స్వామీజీ అడిగారు. అతడు అసాధ్యమని తెగేసి చెప్పేశాడు. ఈ ప్రతికూలతలు, నిరాకరణలు ఉత్సుకతను నీరుగార్చడానికి బదులు స్వామీజీలో మరింత ఆసక్తిని పెంచాయి. బహుశా విదేశీయుడు ఎవరైనా మఠంలోకి వెళితే ఏమవుతుంది అని స్వామీజీ అడిగారు. దెబ్బలు తన్నులే అన్నాడు ఆ దుబాషి. స్వామీజీ వదిలిపెట్టేలా లేరు. చంపేస్తారా ఏమిటి, రండి వెళ్ళి చూద్దాం అంటూ అతన్ని కూడా లాక్కొని ముందుకు వెళ్ళారు. కొందరు జర్మనీ ప్రయాణికులు వారితో పాటు వెళ్ళారు. 1-2 అడుగులు ముందుకు వేసేలోగానే మఠంలో నుండి కొందరు చేతుల్లో కర్రలు పుచ్చుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. అంతే, దుబాసి పలాయనం చిత్తగించడానికి సంసిద్ధుడయ్యాడు. స్వామీజీ అతన్ని పట్టుకుని ఆపి, నువ్వు పరిగెత్తు, నేను వద్దనను. కానీ భారతీయ యోగి అనడానికి చైనా భాషలో ఏమంటారో కాస్త చెప్పి మరీ పరిగెత్తు అన్నారు స్వామీజీ. దుబాసి చెప్పాడు. ఆ మాటను స్వామీజీ బిగ్గరగా చెప్పారు. యోగి అనే మాట ఒక మంత్రంలా పనిచేసింది. కొట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చిన వారు స్వామీజీ పాదాలమ్రోల వాలిపోయారు. లేచి నిలబడి ఎంతో వినమ్రంగా చేతులు జోడించి ఆయనకు నమస్కరించారు. తరువాత చేతులు జోడించుకుని ఆయన నుండి ఏదో ఎదురు చూస్తున్నట్లు ఏదేదో చెప్పారు. వారి మాటల్లో కబడ్జ్ అనే పదం మాత్రమే స్వామీజీకి అర్థమైంది. వారు ఏదో తాయెత్తు అడుగుతున్నారని స్వామీజీ గ్రహించారు. దానిని రూఢీ చేసుకోగోరారు. కానీ దుబాసి పక్కన ఉంటే కదా. భయపడి పారిపోయిన అతడు కాస్త సురక్షితమైన దూరంలో నిలబడి ఉన్నాడు. కర్రలు పుచ్చుకొని కొట్టడానికి వచ్చిన వారు పాదాల మీద పడిపోయి నమస్కరించిన విచిత్రాన్ని చూసి అతడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇలాంటి అనుభవాన్ని అతను తన జీవితంలో పొందలేదు. అయినప్పటికీ స్వామీజీ అడగగానే, అవును, వారు తాయెత్తులే అడుగుతున్నారు. భూతప్రేతాలను తరిమి కొట్టడానికి, దుష్టశక్తులను అంతం చేయడానికి వారికి మీ శక్తి, రక్షణ కావాలట అన్నాడు దుబాసి. స్వామీజీ తమ జేబు నుండి ఒక కాగితం తీశారు. దానిని చిన్న చిన్న ముక్కలుగా చేశారు. వాటి మీద ఓం అని సంస్కృతంలో వ్రాసి వారందరికీ ఇచ్చారు. ఏదో అరుదైన నిధి లభించినట్లుగా ఆనందించిన వారు భక్తి ప్రపత్తులతో వాటిని తమ శిరస్సులకు ఒత్తుకున్నారు. ఆ తర్వాత గౌరవపూర్వకంగా స్వామీజీని మఠంలోకి తీసుకుని వెళ్లారు. అదొక పురాతన కట్టడం. కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉంది. కానీ ఆశ్చర్యం, అక్కడ కొన్ని పురాతనమైన సంస్కృత తాళపత్రాలు, అందున
పురాతన వంగలిపిలో ఉన్నాయి. టక్కున స్వామీజీకి తాను ఇంతకు మునిపే చూసిన ఒక దేవాలయం జ్ఞాపకానికి వచ్చింది. ప్రప్రథమ బౌద్ధ చక్రవర్తి కోసం నిర్మితమైన దేవాలయం అది. బుద్ధుడు తమ 500 శిష్యులతో ఆసీనుడై ఉన్న చిత్తరువు కూడా అక్కడ ఉంది. ముఖంలోని కవళికలను బట్టి శిష్యులలో కొందరు బెంగాలీలలా ఉన్నారు. స్వామీజీ చరిత్ర విద్యార్థి కదా, ఈ ఆధారాలు ఆయనకు చారిత్రక నిజాలను కొన్నింటిని తేటతెల్లం చేశాయి. ఒకానొక కాలంలో చైనాకు వంగదేశానికి మధ్య సన్నిహితమైన రాకపోకలు, సంబంధాలు ఉండేవి. వంగదేశంలోని బౌద్ధ సన్యాసులు అనేకులు చైనా వెళ్ళి బౌద్ధ మతాన్ని వ్యాపింపచేశారు. మొత్తానికి చైనా నాగరికత మీద భారతీయ చింతనా ధోరణుల ప్రభావం ఎంతో ఉండేది. కాంటన్ నుండి స్వామీజీ జపాన్ చేరుకున్నారు. అక్కడ నుండి మరొక భారతీయుడు స్వామీజీతో కలిసి పయనం చేశాడు. ఆ వ్యక్తి భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరు, ఉక్కు కర్మాగార అధిపతి అయిన సర్ జంషెడ్జీ టాటా. స్వామీజీ మాటల్లో చూద్దాం. ముందుగా నాగసాకి అనే రేవును చేరుకున్నాం. ఓడ నుండి దిగి కొన్ని గంటల సేపు ఆ నగరాన్ని తిరిగి చూశాం. ఆహా, ఎంత మార్పు! ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన వారిలో జపానీయులు ఒకరు. సమస్తం పరిశుభ్రంగా సక్రమంగా ఉన్నాయి. దాదాపు వీధులన్నీ విశాలంగా, తిన్నగా, వరుసగా అమరి ఉన్నాయి. వారి చిన్న ఇళ్ళు పంజరాలలా ఉన్నాయి. దేవదారు వృక్షాలతో నిండి సదా సస్యశ్యామలంగా ఉన్న చిన్న గుట్టలు దాదాపు ప్రతి గ్రామానికి, నగరానికి నేపథ్యంగా భాసిల్లుతున్నాయి. పొట్టిగా తెలుపు రంగులో విచిత్ర వేషధారణతో కూడుకున్న జపానీయుల వైఖరులు, సైగలు అన్నింట్లోనూ అందం ఉట్టిపడుతుంది. జపాన్ అందమైన దేశం. దాదాపు ప్రతి ఇంటి పెరటిలో ఒక తోట తప్పక ఉంటుంది. చిన్న చెట్లు, చిన్న పచ్చిక బయళ్ళు, చిన్న చిన్న కృత్రిమమైన నీటి ప్రవాహాలు, చిన్న రాతి వంతెనలు జపానీయుల శైలిలో అమర్చబడి ఉన్నాయి. నాగసాకి నుండి కోబే చేరుకున్నాం. జపాన్ లోపలి ప్రాంతం చూడగోరి నేను ఓడ దిగి నేల మీదుగా యోకోహామా వెళ్ళాను. జపాన్ లోపలి ప్రాంతంలో 3 పెద్ద నగరాలను చూశాను. అవి పెద్ద పారిశ్రామిక నగరమైన వసాకా, పాత రాజధాని అయిన క్యోటో, ప్రస్తుత రాజధాని అయిన టోక్యో. కలకత్తా కన్నా దాదాపు 2 రెట్లు పెద్దది టోక్యో. జనాభా కూడా దాదాపు 2 రెట్లు ఉంటుంది. పాస్పోర్ట్ లేకుండా జపాన్ లోపలి ప్రాంతాలలో విదేశీయులు పయనించడానికి అనుమతి ఇవ్వబడదు. ప్రస్తుత అవసరాలను గురించి జపానీయులకు చక్కని అవగాహన ఉందని తోస్తున్నది. వారి వద్ద చక్కని క్రమబద్ధమైన సైన్యం ఉంది. వారి అధికారులలో ఒకరు కనుగొన్న అద్వితీయమైన తుపాకీలతో ఆ సైన్యం పటిష్టంగా ఉంది. నౌకాదళాన్ని వారు విస్తృతిస్తున్నారు. ఒక జపాన్ ఇంజనీర్ నిర్మించిన దాదాపు మైలు పొడవుగల స్వరంగం ఒకటి నేను చూశాను. అగ్గిపెట్టెల కర్మాగారాల దృశ్యమే దృశ్యం. అవసరమైన సమస్తాన్ని తమ దేశంలోనే ఉత్పత్తి చేసుకోవడంలో వారు పూర్తిగా నిమగ్నులై ఉన్నారు. చైనాకు జపాన్కు మధ్య జపాన్ వారి ఆవిరి ఓడల రాకపోకలున్నాయి. త్వరలోనే బొంబాయికి, యోకోహామాకు మధ్య కూడా వారు ఓడల రాకపోకలకు ఏర్పాటు చేయాలనుకున్నారు. అనేక దేవాలయాలను సందర్శించాను. అన్నింట్లోనూ పురాతన వంగలిపిలో వ్రాయబడి ఉన్న సంస్కృత మంత్రాలు కానవచ్చాయి. పురోహితులలో ఏ కొద్దిమందో సంస్కృతం తెలిసిన వారున్నారు. వారు తెలివైన వారు. ప్రగతి ప్రగతి అనే ఆధునిక స్ఫూర్తి ఈ పురోహిత వర్గంలోనూ చొచ్చుకొని పోయింది. స్వామీజీ పట్ల టాటా బాగా ఆకర్షితుడయ్యాడు. ఆయన కాలాంతరంలో స్వామీజీ గురించి ప్రస్తావించినప్పుడు, స్వామీజీ జపాన్ సందర్శించినప్పుడు ఆయనను చూసిన జపానీయులు ఆశ్చర్యచకితులయ్యారు. బుద్ధునికి స్వామీజీకి ఏదో సారూప్యం ఉన్నట్లు వారు భావించారు అనేవారు. స్వామీజీ కూడా టాటా పట్ల ఎంతో ఆకర్షితులయ్యారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఆయన తలుచుకుంటే పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు తీసుకురాగలరని స్వామీజీ గ్రహించకపోలేదు. అంతేగాక జపాన్లోని అగ్గిపెట్టెల కర్మాగారాన్ని చూసిన జ్ఞాపకం స్వామీజీ మనస్సులో చెరగని ముద్ర వేసింది. ఒకరోజు ఆయన టాటాతో, మీరెందుకు అగ్గిపుల్లలు జపాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నారు? అందువలన మీకు కొంత లాభం అన్నమాట నిజమే.
కానీ భారతదేశ సంపద జపాన్కు కదా తరలిపోతున్నది. మీరు భారతదేశంలోనే ఒక అగ్గిపెట్టెల కర్మాగారం ప్రారంభించవచ్చు కదా. మీకు లాభానికి లాభమూ దక్కుతుంది, నిరుద్యోగంతో అల్లాడుతున్న భారతీయులలో పలువురికి పని కూడా దొరుకుతుంది. భారతదేశ సంపద వనరులు మరెక్కడికి పోకుండా పరిరక్షింపబడతాయి అన్నారు. స్వామీజీ దేశభక్తి, ఆచరణాత్మకమైన జ్ఞానము, భారతదేశ అభ్యున్నతికి ఆయన చూపిన మార్గము టాటా మనసులో బాగా నాటుకుపోయాయి. ఆయన స్వామీజీ భావనను కాలాంతరంలో తమ సంస్థలో అమలు చేశారు. ఆ తదనంతరం స్వామీజీకి ఇలా వ్రాశారు: జపాన్ నుండి చికాగో దాకా నేను మీతో ప్రయాణం చేసిన విషయం మీరు మరిచిపోయి ఉండరని ఆశిస్తాను. నాడు మీరు వ్యక్తం చేసిన భావనలు నా మనసులో ఇంకా తాజాగా మెదులుతున్నాయి. భారతీయులలో ఏదో తపోమయ జీవితంలో పాల్గొనే ధోరణి ఎక్కువ అవుతున్నదని మీరు చెప్పారు. అలాంటి మనోవైఖరిని ధ్వంసం చేయడం కాదు, సరైన దిశలోకి మళ్లించడమే మన కర్తవ్యమని తెలిపారు. నా భారతదేశ విజ్ఞాన పరిశోధనా సంస్థ గురించి మీరు విని ఉంటారు. ఆ ప్రణాళికలో మీ భావనలను జోడించాలనుకుంటున్నానని మీకు తెలుపుకుంటున్నాను. చైనా అయినా జపాన్ అయినా దేనిని చూసినా ఏది విన్నా స్వామీజీ మనసులో భారతదేశ ప్రగతి ఒక్కటే కదలాడుతుండేది. భారతదేశానికి ఎంతో వెనక వచ్చిన దేశాలు బాణంలా దూసుకొని ముందుకు పోతున్నప్పుడు భారతదేశానికి మాత్రం ఎందుకు ఈ తిరోగమనం? ప్రయాణంలో కంటపడ్డ దృశ్యాలు కలిగించిన సంతోషం మనస్సును తట్టిలేపినా వెంటనే ఆయన భారతదేశాన్ని తలుచుకుని ఆవేదన చెందారు. జపాన్ను శ్లాఘిస్తూ అదే వైఖరిలో భారతాన్ని విమర్శించిన ఆయన లేఖ ఇలా కొనసాగింది: జపానీయుల గురించి నా మనస్సులోనిదంతా ఈ చిన్న లేఖలో వ్రాయలేను. ఒక కోరిక మాత్రం ఉంది. మన యువకులు ప్రతి ఏడు జపాన్, చైనా వెళ్ళి రావాలి. ఉత్కృష్టతకి, సౌజన్యానికి, ఇంకా భారతదేశాన్ని స్వాప్నిక జగత్తుగా జపానీయులు భావిస్తున్నారు. కానీ మీరో జీవిత పర్యంతము నిష్ప్రయోజనమైన మాటలు, వ్యర్థ ప్రలాపాలు. మీరేం ప్రజలు? రండి, ఈ దేశ ప్రజలను వచ్చి చూడండి. తిరిగి వెళ్ళి సిగ్గుతో మీ ముఖాలను మూసుకోండి. ఒట్టి ముసలితనం. బయటికి వస్తే మీ కులం భ్రష్టు పట్టిపోతుందే. అనేక శతాబ్దాలుగా స్ఫటికీకరించిన మూఢ విశ్వాసాల భారం మీ తలను అణగదొక్కుతుంది. ఈ ఆహారమా, ఆ ఆహారమా, ఇది స్పృశ్యమైనదా, అస్పృశ్యమైనదా అనే వాదనల్లోనే మీ శక్తి యావత్తూ వృధా అయిపోతున్నది. ఇప్పుడు మటుకు మీరేం చేస్తున్నారు? చేతుల్లో పుస్తకాలు పుచ్చుకుని సముద్ర తీరంలో పచార్లు చేస్తూ ఐరోపీయులు కనుగొన్న రసఖండాలను కంఠస్థం చేస్తున్నారు. 30 రూపాయల గుమస్తా పని కోసం. మహా అయితే యువభారత ఉత్కృష్ట లక్ష్యమైన ఒక న్యాయవాదిగా కావడం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు మన ప్రతి విద్యార్థి కాళ్ల మీద పడి అన్నం పెట్టు అని అడుక్కుని తిరిగే పస్తులతో అలమటించే పిల్లల మూక మరొకటి. ఇది కదా లక్షణం. మిమ్మల్ని, మీ పుస్తకాలను, కోటులను, యోగ్యతా పత్రాలను ముంచివేయడానికి సముద్రంలో చాలినంత నీరు లేకుండా పోయిందా? రండి, మనుషులవ్వండి. ప్రగతికి సదా ఆటంకంగా ఉన్న పురోహితుల ముఠాను చిన్నాభిన్నం చేయండి. వారి హృదయాలు ఎన్నటికీ వికాసం చెందవు. అనేక శతాబ్దాల మూఢనమ్మకాలకు, ఏకఛత్రాధిపత్యానికి వారు వారసులు. ముందు పౌరోహిత్యాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేయండి. రండి, మనుషులవ్వండి. మీ సంకుచిత దృక్పథం నుండి బయటికి వచ్చి దృష్టిని విస్తృతం చేయండి. దేశాలు పురోగమించడం చూడండి. మనిషిని మీరు ప్రేమిస్తున్నారా? మీ దేశాన్ని ప్రేమిస్తున్నారా? అయితే రండి, ఉన్నత ఉత్కృష్ట విషయాల కోసం మనం పాటుపడదాం. వెనక్కి తిరిగి చూడకండి. అది మాత్రం వద్దు. మన ప్రేమకు పాత్రులైన వారు, అత్యంత ఆప్తులు విలపించడం చూసినా వెనక్కి తిరగకండి, వెనక్కి చూడకండి, ముందుకు వెళ్ళండి. జపాన్లోని కోబే నగరంలో పెనిన్సులార్ ఓడ నుండి దిగి ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అనే ఓడలో వాంకూవర్ వైపుగా స్వామీజీ బయలుదేరారు. ఆ ఓడ జూన్ 14వ తేదీన యోకోహామా రేవు నుండి బయలుదేరింది. ఈ ప్రయాణం అంత సుకరంగా సాగలేదు. ఎముకలు కొరికే చలిని తట్టుకోవడానికి ఆయన వద్ద ఉన్ని దుస్తులు లేవు. ఉత్తర పసిఫిక్ ప్రాంతాలలో
జూలై నెలలో ఇంత కఠోరమైన చలి ఉంటుందని ఆయన గాని చెన్నై శిష్యులు గాని ఊహించలేదు. కెప్టెన్ తన ఉన్ని దుస్తులను స్వామీజీకి ఇచ్చాడు. ఆ దుస్తులే ఆయనను కొంతలో కొంత పరిరక్షించాయి. ఆయన ఇబ్బందినో కష్టాన్నో ఏమాత్రం పట్టించుకోనట్లుగా వాంకూవర్కు అభిముఖంగా ఇండియా సామ్రాజ్ఞి వెళ్ళసాగింది. 21వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.